నమస్కారం. భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు మనకు కొత్తేమి కాదు. కానీ కొన్నిసార్లు చైనా చేసే పనులు చాలా చాలా వింతగా ఉంటాయి. అవును. ఇటీవల వాళ్ళ విదేశాంగ ప్రతినిధి ఒకే ప్రెస్ మీట్లో అస్సలు సంబంధం లేని రెండు విషయాల గురించి మాట్లాడారు. ఒకటి మన అరుణాచల్ ప్రదేశ్, హ్మ్. రెండు షాంఘై ఎయిర్పోర్ట్లో ఏదో గొడవ జరిగిందట. వినడానికే చిత్రంగా ఉంది కదా. నిజమే. పైకి చూస్తే చాలా అయోమయంగా అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న లింక్ ఏంటో ఈరోజు కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. చైనా విదేశాంగ ప్రతినిధి మావోనింగ్ చేసిన ఈ ప్రకటనలో ఉన్న వ్యూహాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, ముందు మొదటి విషయం చూద్దాం. ఆ షాంఘై విమానాశ్రయం గొడవ అంటారా? అవును, అక్కడ ఒక భారతీయ మహిళను వేధించారని ఆరోపణలు వచ్చాయి. వాళ్ళు దాన్ని పూర్తిగా ఖండించారు. అంటే ఏమని చెప్పారు? అలాంటిదేమీ జరగలేదు, మా అధికారులంతా చట్టప్రకారమే నడుచుకున్నారు అని చాలా గట్టిగా చెప్పారన్నమాట. ఓహో, అంటే మా దేశంలో అంతా పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా జరుగుతుందని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం. కరెక్టు. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ దీనికి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధమేంటి? వెంటనే ఆ టాపిక్ ఎందుకొచ్చింది? ఆ అక్కడే అసలు వ్యూహం దాగి ఉంది. ఒకవైపు తమ దేశంలో చట్టబద్ధమైన పాలన ఉందని చెబుతూనే ఆ ప్రకటనలో రెండో భాగానికొచ్చారు. అక్కడ వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ను జాంగానని పిలుస్తూ అది తమ భూభాగమేనని. అంటే వాళ్ల పాత పాటే మళ్లీ పాడారన్నమాట. అవును, భారత్ అక్రమంగా ఆక్రమించిందని తమ పాత వాదనను మళ్లీ వినిపించారు. ఒక్క నిమిషం, ఈ జాంగాన్ అనే పేరు వెనుక కూడా ఏదో ఉంది కదా. వాళ్లు కావాలనే ఆ పేరు వాడతారనుకుంటా. ఖచ్చితంగా. చైనా అరుణాచల్ ప్రదేశ్ను జాంగానని పిలుస్తుంది. అంటే వాళ్ల ఉద్దేశంలో దక్షిణ టిబెట్. ఓహో, ఆ పేరు వాడటం ద్వారానే ఆ ప్రాంతంపై తమకు చారిత్రక హక్కు ఉందని చెప్పతనే చెబుతున్నారు. అది వాళ్ల వాదనలో ఒక ముఖ్యమైన భాగం. అప్పుడు అర్థమవుతోంది. అంటే ఒక విషయంలో తాము చాలా కరెక్ట్, నిబంధనలు పాటిస్తామని చెప్పుకుంటూ వెంటనే మరో అంశంపై దాడికి దిగుతున్నారు. సరిగ్గా పట్టుకున్నారు. ఇది కేవలం సరిహద్దు గొడవ కాదు, మాటలతో వాడే ఒక పెద్ద మైండ్ గేమ్లా ఉందన్నమాట. అవును, దీన్నే మనం కథనాన్ని నిర్మించే యుద్ధం లేదా నేరేటివ్ వార్ఫేర్ అనొచ్చు. ఇదొక చెస్ గేమ్ లాంటిది. అంటే ఒకవైపు తమ అధికారులు చాలా ప్రొఫెషనల్